ఇన్సర్ట్లో కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, అలాగే పేజ్ బ్రేక్ అని ఉంది. ఓకే, ఇక్కడ మనకి కవర్ పేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద కవర్ పేజ్? మెటీరియల్లో మీకు ఒక బుక్లో కావచ్చు, మెటీరియల్లో కావచ్చు, మీకు ఎలాగుంటుంది, ఫస్ట్ పేజ్ టాప్ పేజ్లో కవర్ పేజ్ అంటాం, అంటే ఒక డిజైన్ చేసి పెట్టింటారు. ఇప్పుడు మనకి ఈ యొక్క ఫైల్లో ఫస్ట్ పేజ్ మీరు ఏదైనా డిజైన్స్ అనేది పెట్టుకోవాలి అంటే ఈ యొక్క కవర్ పేజ్ అనేది చూస్ చేసుకుంటాం. కవర్ పేజ్లో ఆల్రెడీ మనకి కొన్ని టెంప్లెట్స్ అనేది ఉంటాయమ్మా. టెంప్లెట్స్ అంటే డిజైన్స్. మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని క్లిక్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగ వచ్చేస్తుంది. ఓకే, ఇలాగ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి సార్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమి కావాలో అది మీరు ఇక్కడ రాసుకోవచ్చు. సపోజ్ ఐ వాంట్ ద రైట్ ఎంఎస్ వర్డ్ మెటీరియల్ అంట. ఓకే, ఇక్కడ సబ్ టైటిల్లోకి వచ్చేసి నేను బేస్ డాక్యుమెంటేషన్ అంట. డాక్యుమెంటేషన్ క్లియరా? సో ఇట్లా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంటెంట్ రాశాను, ఇప్పుడు నాకు ఈ డేట్ అవసరమా, నో నీడ్ దట్ వన్ అనుకున్నాం. అప్పుడు నాకు ఆ డేట్ అనేది అవసరమైతే పెట్టుకోండి, లేదా మీరు డిలీట్ చేసేయాలన్నా డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయచ్చమ్మా. డిలీట్ చేసేసాను. ఇప్పుడు మీకు ఇంకొక డిజైన్ కావాలి, అవి ఉంటుంది వన్ మోర్ డిజైన్. సో ఇక్కడ మీకు వేరే డిజైన్ కావాలంటే వేరే డిజైన్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనం ఏదైతే టెంప్లెట్, మనం ఏదైతే కంటెంట్ రాసామో ఆ కంటెంట్ రిలేటెడ్గా మీకు చేంజ్ అయిపోతుంది. రైటా? క్లియర్గా ఉందా? సో ఇది మీకు కవర్ పేజ్ అంటే ఫస్ట్ పేజీకి మాత్రమే వస్తుంది బై డిఫాల్ట్గా. ఓకే, ఆల్రెడీ డిజైన్స్ అనేది ఉంటాయి. ఓకే, లేదు మీరు డిజైన్ చేసుకుంటామన్నా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇఫ్ యూ నో నీడ్ దట్ వన్, మీకు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ రిమూవ్ కరెంట్ పేజ్ కవర్, కరెంట్ కవర్ పేజ్ అని ఉంటుంది కదా, క్లిక్ చేసేసండి, డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోతా. ఎప్పుడు కవర్ పేజ్ ఫస్ట్ పేజ్కే వస్తుంది. రైటా? బ్లాంక్ అంటే ఏంటి? ఎంటీ పేజ్ అమ్మ. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కడైనా ఒక ఎంటీ పేజ్ అనేది కావాలి, నా కర్సర్ ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ ఇంకొక ఎంటీ పేజ్ అనేది కావాలంటే బ్లాంక్ పేజ్లోనే క్లిక్ చేయండి. చూడండి అమ్మా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను. స్క్రోల్ డౌన్ చేయండి, మీకు బ్లాంక్ పేజ్ వచ్చిందా? బ్లాంక్ అంటే ఎంటీనే కదా. మీరు ఎన్నిసార్లు అయితే ఇస్తారో అన్ని బ్లాంక్ పేజెస్ వస్తాయి అన్నమాట. ఎన్నిసార్లు అయితే ఇస్తారో అన్ని బ్లాంక్ పేజెస్ వస్తాయి. ఓకే, నేను మళ్ళీ బ్లాంక్ పేజ్ ఇస్తాను. సపోజ్ వన్ మో, మళ్ళీ ఇస్తాను వన్ మో, సో వన్ మో. సో మీకు ఎన్ని బ్లాంక్ పేజెస్ కావాలన్నా బ్లాంక్ పేజ్ అని క్లిక్ చేయండి. పేజ్ బ్రేక్. వాట్ ఈస్ ద పేజ్ బ్రేక్? సపోజ్ ఐ హ్యావ్ ఏ కర్జర్ ఇయర్. ఇక్కడ నాకు కర్జర్ అనేది ఉంది, నేను ఎంటర్ ఇస్తే ఏం జరుగుతుంది? జనరల్గా ఒక లైన్ బ్రేక్ అవుతుంది. ఈ పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే మన కర్జర్ ఎక్కడైతే ఉందో, ఈ యొక్క కర్జర్ ఉంది కదా, ఈ యొక్క కర్జర్ ఎక్కడైతే ఉందో ఈ యొక్క కర్జర్ ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ పేజ్కి కన్వర్ట్ చేయడాన్ని మనం ఇక్కడ పేజ్ బ్రేక్ అంటాం. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, చూడండి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఎంటీ పేజ్ కూడా వచ్చేస్తుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. సపోజ్ నేను ఇక్కడ కర్సర్ పెట్టుకుంటాను, నాకు ఇక్కడ నెక్స్ట్ టెక్స్ట్ కన్వర్ట్ చేయాలంటే చూడండి, క్లియర్ అర్థమవుతుందా మీకు? ఇప్పుడు బ్లాంక్ పేజ్కి పేజ్ బ్రేక్కి క్లియర్గా అర్థమైందా? బ్లాంక్ పేజ్ అంటే ఎంటీ పేజ్ తీసుకోవడం, పేజ్ బ్రేక్ అంటే మన కర్సర్ ఉన్న ప్లేస్ నుంచి నెక్స్ట్ పేజ్కి కన్వర్ట్ చేయాలి. సో దీనికి షార్ట్కట్ కీ నోట్ చేసుకోండి. ఇన్సర్ట్ బ్లాంక్ ఆర్ పేజ్ బ్రేక్, కంట్రోల్ ప్లస్ ఎంటర్, కంట్రోల్ ప్లస్ ఎంటర్.